ఆగస్టు 31వ తేదీలోపు కన్యా రాశి వారు ఈ ఒక్క పని చెయ్యండి. ముక్కోటి దేవతలు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మీకు రాజయోగాన్ని ఇస్తారు. ఏకంగా 5 ఏళ్ల పాటు తిరుగు ఉండదు. ఆగస్టు 31వ తేదీలోపు కన్యా రాశి వారు ఏ విధమైన పరిహారాలు పాటించాల్సి ఉంటుంది? వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? 5 ఏళ్ల పాటు వీరి జీవితం ఏ విధంగా మారబోతూ ఉంది అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి జీవితం గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలలో ఎవరైతే జన్మించి ఉన్నారో వారందరూ కూడా కన్యా రాశికి చెందుతారు. ఈ రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు. ఉన్నత పదవులను అలంకరించే ఈ రాశికి చెందినటువంటి జాతకులు ప్రాక్టికల్ మైండ్తో కలిగి ఉంటారు. సిస్టమేటిక్గా ఉంటారు. పెట్టుబడి తక్కువతో అధిక ఆదాయం రాబట్టాలని వీరు ఎప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే అధిక శ్రమతోనే వీరికి ధనార్జన చేకూరుతుంది. ఇతరులకు సహకరించేందుకు ముందుండే కన్యా రాశి జాతకులు ఇతరులు ఏ స్థాయికి చెందిన వారైనా సరే వారికి తగిన గౌరవాన్ని అందిస్తారు. ఆగస్టు 31వ తేదీ లోపుగా కన్యా రాశి వారు ఒక పరిహారం అనేది మీరు పాటించినట్లయితే కనుక మీ జీవితంలో 5 ఏళ్ల పాటుగా అసలు తిరగనేదే ఉండదట. ముక్కోటి దేవతల అనుగ్రహం కూడా మీపైనే ఉంటుంది. ఈ రాశికి చెందినటువంటి వారికి ముఖ్యంగా మహిళల గురించి చూసుకున్నట్లయితే కనుక భాగస్వామ్యులను తమ చేతుల్లో పెట్టుకునేందుకు వీరు చాలా అధికంగానే శ్రమిస్తారు. ఆ విషయంలో వీరు సక్సెస్ అవుతారు కూడా. సమాజంలో ఈ రాశి మహిళలు పురుషుల కంటే ముందుగా ఉంటారు. మహిళలు స్నేహితులు, బంధువులకు సన్నిహితంగా ఉంటారు. ఇతరులపైన ఆధారపడి జీవించడానికి వీరు అసలు ఇష్టపడరు. స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటారు. అయినప్పటికీ ఎవరిని కూడా వీరు వ్యతిరేకించరు. పరిస్థితులకు తగ్గట్టుగా తమను తాము మార్చుకునే సత్తా వీరికి ఉందని జ్యోతిష్య నిపుణులైతే అంటున్నారు. ఈ కన్యా రాశి వారికి ఈ సమయం చాలా అనుకూలతను అందిస్తుందండి. అంతేకాకుండా వీరు కోరుకున్న జీవితం అనేది ఈ సమయంలో వీరికి లభించబోతుందని చెప్పడంలో సందేహం అయితే అసలు కనిపించడం లేదు. కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో పెను మార్పులు అయితే కలగబోతూ ఉన్నాయి. మనోధైర్యంతో చేసే పనులు మీకు మంచి భవిష్యత్తును అందిస్తాయి. పట్టుదలతో చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి. ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా ఉత్సాహం అనేది మీకు అసలు తగ్గకుండా చూసుకోవాలి. మానసికంగా కూడా మీరు చాలా దృఢంగా ఉండి ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మనోధైర్యాన్ని కోల్పోరాదు. మీరు కొత్త బాధ్యతలు కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి. వాటిని సక్రమంగా నిర్వర్తించేందుకు శ్రమ కూడా పెరుగుతుంది. మిత్రుల యొక్క సహకారం మీకు మేలు చేస్తుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య భేదాభిప్రాయాలు రాకుండా చూసుకోవాలి. ఈశ్వర ఆరాధన శుభప్రదం. బంధుమిత్రులను సంప్రదించకుండా ఎటువంటి నిర్ణయాలు కూడా మీరు తీసుకోవద్దు. తొందరపాటుతో వ్యవహరించే సమస్యలు తప్పవు. శ్రమ లేకుండా చూసుకోవాలి. ధన వ్యయం సూచితం. నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదివితే మీకు అన్ని విధాలుగా కూడా మేలు అనేది జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ కన్యా రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారి గుణగణాలు ఏమిటి, వారు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏమిటి మనమైతే తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ కన్యా రాశికి చెందినటువంటి వారు ఆగస్టు 31వ తేదీ లోపుగా ఒక పరిహారాన్ని అయితే మీరు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. అదేంటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి. మీరు తప్పకుండా ఆగస్టు నెల చివరిలోపు విష్ణుమూర్తి ఆరాధన, గణపతి ఆరాధన కూడా చేయాల్సి ఉంటుంది. ఈ 2 పనులు చేసినట్లయితే మీ జీవితంలో ఇప్పటి వరకు కూడా ఉన్న దోషాలన్నీ కూడా మీకు తొలగిపోయి చాలా అనుకూలమైనటువంటి వాతావరణం అయితే ఏర్పడుతుంది. గణపతి ఆరాధన కారణంగా సమస్యలను కూడా మీరు అధిగమించవచ్చు. కన్యా రాశికి చెందినటువంటి వారికి కొత్త విషయాల గురించి వీరు చాలాసార్లు అనేకమైనటువంటి సార్లు ఆలోచించే స్వభావం అయితే కలిగి ఉంటారు.
అంత సులభంగా వీరు ఏ కార్యాన్ని కూడా మొదలుపెట్టారు. ఆరోగ్యం పైన చాలా శ్రద్ధ కూడా తీసుకుంటూ ఉంటారు. ఇతరులను సులభంగా ఆకట్టుకునేటటువంటి ఈ జాతకులు వాక్చాతుర్యంతో అందరినీ కూడా జయిస్తారు. అయితే చిన్న చిన్న విషయాలకి ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. గౌరవ మర్యాదల కోసం వీరు పాటుపడుతూ ఉంటారు. ఇతరులు చిన్న మాట అన్నా సరే వీరు పడరు. వీరికి స్నేహితుల సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది. ఇతరుల తప్పును సులభంగా ఎత్తి చూపే ఈ జాతకులు తమ యొక్క తప్పులను గుర్తించిన వాటిని వీరు అసలు సరిదిద్దుకోలేరు. ఇక మహిళలైతే భాగస్వాములను తమ చేతిలో పెట్టుకునేందుకు వీరు అధికంగానే శ్రమిస్తారు. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి మనమైతే తెలుసుకున్నాం కదా. ఇక వీరి గ్రహస్థితి కూడా ఏ విధంగా ఉంటుంది మనం ఇప్పుడు తెలుసుకుందాం. కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సంవత్సరం అంతా రాహు గోచారం 7వ ఇంటిలో ఉండడం, కేతు గోచారం 1వ ఇంటిలో ఉండడం చేత అప్పుడప్పుడు వృత్తిపరంగా కానీ వ్యక్తిగతంగా కానీ కొన్ని ఆటంకాలు కూడా ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఈ సమయంలో వచ్చిన ఆటంకాలకు నిరాశ చెందకుండా తిరిగి ప్రయత్నం చేయడం వలన అనుకున్న ఫలితాన్ని పొందుతారు. ఆ విధంగా కొన్నిసార్లు భయం కారణంగా కానీ అనుమానం కారణంగా కానీ మీకు సాధ్యమయ్యే పనులు కూడా చేయకుండా వదిలివేసే అవకాశం కూడా ఉంటుంది. అటువంటి సందర్భాల్లో మీరు మీ యొక్క రంగంలో నిపుణుల లేదా మీ యొక్క శ్రేయోభిలాషుల యొక్క సహాయాలు తీసుకుని ముందుకు వెళ్ళడం మేలు. ఈ సమయంలో కలిగే భయాలు కానీ ఆందోళనలు కానీ మీకు వ్యక్తిగతంగా ఎటువంటి నష్టం కూడా చెయ్యనివి అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవడం కూడా మంచిది. కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి సంవత్సరం ఆర్థికంగా సామాన్యంగా ఉన్నప్పటికీ మిగిలిన సమయం అత్యంత అనుకూలంగా ఉండడం చేత గత సంవత్సర కాలంగా కూడా మీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తగ్గుముఖం పట్టే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ సంవత్సరం మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మరియు ఆధ్యాత్మిక ప్రయాణ విషయంలో కూడా మీరు డబ్బు ఖర్చు చేసే అవకాశం కనిపిస్తుంది. ధనకారకుడైనటువంటి గురువు భాగ్యస్థానంలో సంచరించడం చేత ఆర్థికపరమైన విషయాల్లో అదృష్టం కలిసి వస్తుంది. కాకపోతే సంవత్సరం అంతా రాహు గోచారం 7వ ఇంటిలో ఉండడం, శని దృష్టి 8వ మరియు 12వ ఇండ్ల పైన ఉండడం చేత ఈ సమయంలో శ్రమ కారణంగా వచ్చే డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. కేవలం అదృష్టాన్ని మాత్రమే నమ్ముకొని శ్రమను వదిలివేసినట్లయితే కనుక దాని ద్వారా వచ్చే డబ్బు మీకు చాలా ఉపయోగపడడం అనేది జరగకపోవచ్చు. సంవత్సరం అంతా శని గోచారం 6వ ఇంటిలో ఉండడం వలన మీకు గురువు గోచారం అనుకూలంగా లేనటువంటి సమయంలో శని కారణంగా కూడా ఖర్చు పెరిగినప్పటికీ ఆ తర్వాత గురువు గోచారం అనుకూలంగా మారడంతో శని ఇచ్చే శుభ ఫలితాలు ప్రభావం కూడా కనిపిస్తుంది. 6వ ఇంటిలో శని గోచారం కారణంగా ఉద్యోగంలో రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి రావడం కానీ లేదా కోర్టు కేసులు ఆస్తి తగాదాల విజయం సాధించడం ద్వారా కానీ ఈ సమయంలో మీకు డబ్బు వచ్చేటటువంటి అవకాశాలు అయితే అధికంగానే కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఏడాది రాహు గోచారం భార్యాభర్తల మధ్యన అవగాహన లోపించేలాగా చేస్తుంది. ఒకరు చెప్పినది ఒకరు అర్థం చేసుకోకపోవడం, అలాగే ఒకరిపైన ఒకరు పైచేయి సాధించాలనే ప్రయత్నం చేయడం వలన మిగతా కుటుంబ సభ్యులు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. 1వ ఇంటిలో కేతు గోచారం కారణంగా మీరు అప్పుడప్పుడు ఒంటరిని అయ్యాను అనే బాధకు లోనే అవకాశం కూడా కనిపిస్తుంది. మీరు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా మిమ్మల్ని ఎవరు కూడా అర్థం చేసుకోవడం లేదని, మీ కుటుంబ సభ్యులందరూ కూడా మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారనేటటువంటి ఆలోచనలు మీలో అధికమవుతాయి. నిజానికి అటువంటి సమస్య ఏమీ లేనప్పటికీ మీ యొక్క అనుమానాలు, భయాలు పెరగడం వలన మీరు నిర్లక్ష్యానికి గురవుతున్నారనేటటువంటి ఆలోచన ఏదైతే ఉందో అటువంటి ఆలోచన మీలో ఎక్కువ అవుతుంది. ఇటువంటి సందర్భాల్లో మీరు దైవ దర్శనం చేసుకోవడం కానీ లేదా ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శనం కొరకు ప్రయాణాలు కానీ చేయడం వలన మీలో ఉన్నటువంటి మానసిక భయాలు కూడా తగ్గుతాయి. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.